అనకాపల్లి ఎంపీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ ఎన్నికల ముందు తన నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. అనకాపల్లి అయోధ్య కాశీ దివ్య దర్శన యాత్ర కోసం ప్రత్యేక రైలును ప్రారంభించారు. తొలి విడతగా 1400 మంది భక్తులతో ప్రత్యేక రైలు అనకాపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. ప్రత్యేక రైలును జెండా ఊపి సీఎం రమేష్ ప్రారంభించారు. ఈ యాత్రకు అయ్యే మొత్తం ఖర్చును ఎంపీ రమేష్ భరిస్తున్నారు. हरे राम हरे कृष्ण మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. విశాఖపట్నంలోని ఎంపీ గారు సీఎం రమేష్ గారు ఉన్నారు. చాలామంది అంటే మొత్తం 1400 మంది వరకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు ఉన్నారు. సార్, మీరు ఎన్నికల హామీలు చాలా వరకు నెరవేర్చారు, ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు ఈ దివ్య దర్శన యాత్ర నిర్వహించడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా, ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అనకాపల్లి జిల్లా, అనకాపల్లి పార్లమెంట్లో ఈరోజు దాదాపు 5 లక్షల కోట్లతో పరిశ్రమలు వస్తున్నాయి. పరిశ్రమలు వస్తే అక్కడ యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అది ముఖ్యంగా ఎలక్షన్లో నేను చెప్పింది. ఎందుకంటే అనకాపల్లిలో ఎక్కువ యువత ఉన్నారు, వారికి ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. లేదంటే కనుక వారు గంజాయి అది ఇది అలవాటు పడి పాడైపోతున్నారు అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. భారతదేశంలోనే చరిత్రలో ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో 2 సంవత్సరాల్లో 5 లక్షల కోట్లు గ్రౌండెడ్ ఆర్సిల్ మెటల్ కానీ, గూగుల్ కానీ, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ కానీ, ఫార్మా ఇండస్ట్రీస్ కానీ, విద్యుత్ రంగంలో ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. మళ్ళీ రిలయన్స్ ఒక డేటా సెంటర్, ఇవన్నీ కలిపితే దాదాపు 5 లక్షల పై చిలుకే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రావడం జరిగింది. ఇదే కాకుండా రాబోయే 3 సంవత్సరాల్లో చిన్న ఇండస్ట్రీ తీసుకొచ్చి ఎక్కువ మహిళలకి, యువకులకు ఉద్యోగాలు వచ్చే అవకాశానికి ఇండస్ట్రీస్ ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధిలో కానీ, ఇలాంటి సంక్షేమ పథకాల్లో కానీ, లా అండ్ ఆర్డర్లో కానీ, మంచి గవర్నమెంట్లో కానీ ఈరోజు మళ్ళీ దివ్య దర్శనానికి అయోధ్య కాశీ, నేను ఏదైతే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసేటప్పుడు శ్రీరామనవమి వచ్చింది, ఆ శ్రీరామనవమి రోజు మహిళలు మాకు అయోధ్య దర్శనం కల్పిస్తారని అడిగితే తప్పకుండా తీసుకెళ్తానని. ఇన్ని రోజులు అయోధ్య కన్స్ట్రక్షన్లో ఉండింది, ఇప్పుడే అయిపోయింది. అందువల్ల వీళ్ళని ఈరోజు 1600 మందిని ఈ స్పెషల్ ట్రైన్లో, భారతదేశ చరిత్రలో ఒక పార్లమెంట్ సభ్యుడు ఇంతమందిని అయోధ్య కానీ కాశీ కానీ తీసుకుపోయే చరిత్రలో ఇదే మొదటిసారి ఆఖరిసారి కాకుండా ఎంతైతే డిమాండ్ ఉంటుందో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అందరికీ కూడా ఇది ఒక కంటిన్యూ సిస్టమ్ మాదిరి తీసుకెళ్ళి వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కోసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ కాకుండా నెక్స్ట్ వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా ఈ కంటిన్యూగా తీసుకెళ్ళి వారికి అయోధ్య, అలాగే వారణాసి, కాశీ విశ్వనాథ స్వామి దర్శనం చేయిస్తామని చెప్పేసి ఇది మొత్తం మీద పరిస్థితి. అనకాపల్లి నుంచి ఈరోజు అనకాపల్లి నుంచి అలాగే అయోధ్య కాశీకి దివ్య దర్శన యాత్రకు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తన సొంత ఖర్చులతో తీసుకువెళ్తున్నారు. అనకాపల్లి జిల్లాను అలాగే నియోజకవర్గాన్ని అక్షక్రమంలోనే కాదు అభివృద్ధి క్రమంలో మొదట్లో పెట్టడమే తన జయమని చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు రాజశేఖర్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.